సో వేసవిలో చాలామంది తక్కువ తింటే బెస్టా, ఎక్కువ తింటే బెస్టా అని అడుగుతుంటారు. సో బేసికలీ ఆల్రెడీ సమ్మర్‌లో హీట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఫుడ్ తక్కువ తినడమా, ఎక్కువ తినడమా అని కాదు. కూలింగ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. ఓకే. మీరు ఎక్కువ ఫుడ్ తిన్నా వేసవిలో ఏం పర్వాలేదు. కాకపోతే కూలింగ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. సో ఆల్రెడీ సమ్మర్ హీట్‌లో మీరు హీట్ వచ్చే ఫుడ్స్ ఇంకా ఎక్కువ తింటే బాడీ కూడా ఓవర్ హీట్ అవుతది. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మన ఇంటర్నల్ బాడీలో కూలింగ్ ఫుడ్స్ తినాలి. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో కోల్డ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వింటర్ సీజన్లో ఎక్స్టర్నల్గా కోల్డ్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మన బాడీలో హీట్ వచ్చే ఫుడ్స్ని మనం తినాలి. సో ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో పర్టికులర్గా మీరు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా నో ప్రాబ్లం. కాకపోతే కూలింగ్ ఫుడ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో కోకోనట్ వాటర్ అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, కర్డ్ రైస్ అవ్వచ్చు. సో ఇలా మీ బాడీని కూల్ చేసే ఫుడ్స్ వాటర్ మిలన్ అవ్వచ్చు, ఇంకా రకరకాల ఫ్రూట్స్ చాలానే ఉంటాయి. ఓకే. సో మీ బాడీని కూల్ చేసే ఫుడ్స్ ఏవైనా సరే మీరు బాగా కన్జ్యూమ్ చేస్తే మీరు ఎంత తిన్నా నో ప్రాబ్లం.